హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్నటువంటి సమస్య గురక. గురక వల్ల ఇతరులకు చాలా ఇబ్బందికరంగా ఉండడమే కాకుండా వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మంచి నిద్ర పట్టిన సందర్భాల్లో ఆ సౌండ్ అనేది వాళ్ళకు రాకపోవడం వల్ల ఎదుటి వాళ్ళకు మాత్రం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ గురకను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా నేను చెప్తాను. దీన్ని మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ గురక అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం చాలా మందిలో ఉంటుంది. వెయిట్ లాస్ కాకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. కానీ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా గురక సమస్య అధికంగానే ఉంటుంది. సో దీనికి మీరు చేయవలసిందల్లా పసుపు, మిరియాలు గుర్తుపెట్టుకొని అన్ని చెప్పేటి అన్నీ కూడా మీరు రాసుకోవాలండి. మళ్ళీ మిస్టేక్ కాకుండా చూసుకోండి. పసుపు, అదేవిధంగా మిరియాలు, శొంఠి, ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. పసుపు, మిరియాలు, శొంఠి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. మిరియాలను, శొంఠిని దంచి చూర్ణం చేసుకోవచ్చు. శొంఠి చూర్ణం కూడా లభిస్తుంది. మిరియాలు అయితే డైరెక్ట్గా గ్రైండ్ చేసి చూర్ణం చేసుకోవచ్చు. ఈ మూడు కూడా సమభాగాలుగా తీసుకొని వీటిని మొత్తం కలిపేసేయండి. కలిపేసుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో దీన్ని ఒక అర చెంచాడు వేసుకొని తాగి పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ గురక అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకేసారి కాకపోవచ్చు, బట్ క్రమక్రమంగా తగ్గిపోవడానికి మాత్రం అవకాశం కంపల్సరీగా ఉంటుంది. చాలా మంది ఈ సమస్య వేధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ చిట్కాను ఫాలో కండి, తప్పకుండా ఈ గురక అనేది ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఇంకా నేను కొన్ని చిట్కాలు కూడా ముందు ముందు చెప్తూ ఉంటాను. ఆ చిట్కాలను కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దానివల్ల కూడా ఖచ్చితంగా ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.